తెలియజేస్తూ ఉన్నాం. పిల్లలు ప్రత్యేకించి ఈ రాత్రికాల సమయంలో యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రత్యేకించి ఈ క్రిస్మస్ వేడుకలు అనేవి దాదాపుగా ప్రపంచంలో ప్రతి చోట డిసెంబర్ 1వ తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఆయా సందర్భాలను బట్టి పరిస్థితులను బట్టి మేము కూడా అక్కడక్కడ కార్యక్రమాలకి మన మందిరం తరపున పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ క్రిస్మస్ దినాలలో ప్రతి కుటుంబం కూడా దేవుని నామాన్ని కనపరచడానికి, దేవుని నామాన్ని స్తుతించడానికి ఎంతైనా ఆనందించదగిన వారమే ఉంటూ ఉన్నాం. ఎందుకు ఈ క్రీస్తు జన్మదిన వేడుకలలో అంత సంతోషము ఆనందం అనుభవించాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి దేని కొరకు వచ్చారు అంటే మానవులను రక్షించడానికి వచ్చారు కనుక. అందుకని ఈ రాత్రికాల సమయంలో మనము ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా గారు అంటూ ఉన్నారు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణకు ఆధారమైను. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అయితే మరి ముఖ్యంగా ఒక రెండు విషయాలు. ఒకటి, మన రక్షణకు ఆధారం ఆయనే. రెండవది, మన కీర్తన అంటే నా కీర్తనకు ఆస్పదం అంటాం కదా, అంటే మనము కీర్తించదగినటువంటి దేవుడు ఆయన మాత్రమే. ఎందుకు క్రిస్మస్లో ఆర్భాటము, ఎందుకు క్రిస్మస్లో ఇంత సంతోషము అని అంటే, మనం కీర్తించదగినటువంటి దేవుడు ఆయన మాత్రమే. ఈ లోకంలో చాలా మంది వారి దేవుళ్ళుగాను దేవతలుగాను లేదా రకరకాలుగా వారు ప్రకటించుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన విషయానికి వచ్చేటప్పటికి ఈ లోకానికి ఒక చక్కటి శుభవార్తను తీసుకుని వచ్చాడు. ఆయన ఎందుకు శుభవార్తను తీసుకుని వచ్చాడంటే, మానవాళి యొక్క రక్షణకు ఆధారమైనటువంటి దేవుడు, పాపము నుండి మనుషుని విముక్తి చేసినటువంటి దేవుడు ఎవరు అనేది వెతికితే ఈ లోకమంతటలో యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. అంటే చాలా మంది చాలా రకాలుగా మనుషులని ప్రలోభ పెడుతూ ఉన్నారు. ఎలా ప్రలోభ పెడుతూ ఉన్నారు? వారి పాపములో ఉండి మీరు పాపము చేయకండి, వారు లోకంలో అనేక రకాల ఆచార సాంప్రదాయాల్లో ఉండి మీరు ఇలా చేయకండి అని అనేక రీతిలుగా మనుషుల్ని వారు అంధకారంలో ఉండి కూడా మీరు అంధకారంలో ఉన్నారు అని చెప్పేవారు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఏ విషయంలో కూడా తప్పు అంటే ఇలా దోషం చేశాడని కానీ తప్పు చేశాడని కానీ, యేసు ప్రభు వారు ఇలాంటి వాడిని రకరకాల బురద వారు ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు పర్టిక్యులర్గా ఇలా ఉన్నారు అని ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా కొన్ని వందల సంవత్సరాలు దాటిపోయినా ఇప్పుడు కూడా ఎవరు కూడా యేసు ప్రభు వారి మీద మరి సూటిగా అంటే పర్టిక్యులర్గా ఈయన ఇలా చేశారని ఎవరు కూడా నిరూపించలేకపోయారు. చాలా సందర్భాల్లో నేను ముందుకు తీసుకొని వచ్చాను. ప్రపంచంలో ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని రచిస్తే ఖచ్చితంగా ఆ పుస్తకము రిలీజ్ అవ్వాలంటే, ఆ పుస్తకం వెలువడాలంటే ఖచ్చితంగా దానికి ఒక కమిటీ ఉంటుంది. దానిలో ప్రపంచానికి లేదా లోకానికి ఏవైనా ప్రజలని పాడు చేసేటువంటి విషయాలు లేదా ప్రజలని ప్రలోభ పెట్టేటువంటి విషయాలు ఏవైనా ఉన్నాయా అని అన్ని చెక్ చేసిన తర్వాత అప్పుడు ఆ పుస్తకాన్ని రిలీజ్ చేస్తారు. ఆ పుస్తకాన్ని పెట్టినటువంటి పేరు కూడా వెరిఫై చేస్తారు. కానీ ఈరోజు ప్రపంచంలో అత్యధిక శాతంగా అమ్ముడుపోయేటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా బైబిల్ గ్రంథం మాత్రమే. అంత మాత్రమే కాదు, దాని మీద లిఖించబడినటువంటి ఆ పేరు పరిశుద్ధ గ్రంథము అని ఏ పుస్తకానికి కూడా పట్టలేదు, ఒక బైబిల్ గ్రంథానికి మాత్రమే పట్టుకెళ్ళగారు. అంటే ఈరోజు ప్రపంచంలో సంతోషించదగినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధుడు, ఆయన మానవాళి రక్షణకు ఆధారభూతుడు. అందుకని మనము కీర్తించదగినటువంటి దేవుడు. ఈ లోకంలో కీర్తన అంటే ఒక మాట చెప్పాలంటే, నాకు మాత్రమే ఘనత రావాలి, నాకు మాత్రమే కీర్తి రావాలి అని ఈ లోకంలో చాలా మంది వారి ప్రయోగాలు చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే కీర్తనకి లేదా రక్షణకి ఘనతకు అర్హుడిగా ఉంటూ ఉన్నాడని ఈ రాత్రికాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3-4 వచనాల్లో ఏమనుందంటే, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడెదవు. ఎలాగనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నిత్యాశ్రయ దుర్గము. ఈ లోకములో కొంతమంది వ్యక్తులు మేమున్నామయ్యా మీకు ఎందుకు
అంటే నేను ఫలానా అని చెప్పి, అంటే నేను ఎవరిని కించపరచడం లేదు. ఎందుకంటే ఈ లోకంలో చాలా మంది వారిని వారు ప్రచురపరుచుకున్నారు, వారిని వారు పరిచయం చేసుకున్నారు. వారిని వారు ఎలా పరిచయం చేసుకున్నారంటే, ఇదిగో నేను ఉన్నాను కదా అని అన్నవారే మరికొన్ని దినాలు లేదా కొన్ని సంవత్సరాల తర్వాత కాలగర్భంలో కలిసిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు అలా కాదు. ఆయన నిత్యాశ్రయ దుర్గముగా అనుకుంటూ ఉన్నారు. అంటే నిత్యాశ్రయ దుర్గముగా ఉండడం మాత్రమే కాదు, కానీ ఇక్కడ మనతో ఏమంటున్నారంటే, మీరు నమ్ముకునండి. ఎవరు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే నమ్ముకోవాలి అని ఇక్కడ చక్కటి మాట మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పిల్లలు, ఈ రాత్రికాల సమయంలో మరి మరలా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన జీవితాలలో చాలా రకాల అనుమానాలు, అపోహలు, లోకంలో చాలా రకాల ప్రశ్నలతో కూడినటువంటి జీవితం కనుక, అయితే మరి దైవజనుడైనటువంటి యెషయా గారు మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే, ఏ విధమైనటువంటి భయము, ఆందోళన అవసరం, అనుమానం అవసరం లేదు. ముఖ్యంగా మీరు పరిపూర్ణంగా ఆయన నమ్మొచ్చు, పరిపూర్ణంగా ఆయన ఆరాధించవచ్చు, పరిపూర్ణంగా ఆయన స్తుతించవచ్చు. ఈరోజు లోకంలో ఎదురైనటువంటి పరిస్థితులు ఏంటంటే, యేసు ప్రభు వారి గురించి ఎక్కడ స్వతంత్రంగా మాట్లాడేటువంటి పరిస్థితి. ఏమంటే భారతదేశంలో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఎప్పుడో మన పూర్వీకుల కాలంలో వ్యతిరేకత ఉండేది. ఆ తర్వాత మధ్య కాలంలో భిన్నత్వంలో ఏకత్వమైనటువంటి ఒక నినాదాన్ని తీసుకుని వచ్చారు. భిన్నత్వం ఏమంటే భారతదేశంలో ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా ఏ దేవుడినైనా ఆరాధించవచ్చు అనే నినాదం తీసుకుని వచ్చి భిన్నత్వంలో ఏకత్వం అంటూనే ఒక క్రైస్తవ జనాంగమును వేరుపాటుగా చూడడం జరుగుతూ ఉంది. అంటే నేను అంటాను, ఈ రాత్రికాల సమయంలో అలాంటి సందర్భానికి, అలాంటి సమయానికి భయపడిన వారు లోకంలో చాలా మంది ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారంటే, అయ్యా మాకు రావాల్సినటువంటి అవకాశాలు రావు కనుక యేసు ప్రభువాన్ని మేము స్వతంత్రంగా ఆరాధించలేము. ఈరోజు ఎక్కడికైనా వెళ్ళి సువార్త ప్రకటించడానికి అవకాశం లేదు. ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడైనా ఏ స్ట్రీట్లోనైనా అంటే క్రీస్తు పుట్టాడండి, యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడండి, మీరు నమ్ముకోండి, ఆయనే నిత్యాశ్రయ దుర్గమండి, మన పాపము నుండి, మన శాపము నుండి విడిపించిన వాడు ఆయనేనండి అని చెబితే చాలా మంది ఏమంటారంటే, కాబట్టి యేసు ప్రభు నమ్ముకోవడం మనకి ఇష్టమేనండి, కానీ మనకున్నటువంటి పరిస్థితులను బట్టి యేసు ప్రభువుని నమ్ముకోలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే లోకంలో వ్యతిరేకత, ఎక్కడికి వెళ్ళినా అనేక రకాల అవమానాలు అండి. కాబట్టి మొన్నే నాకు తెలిసి మన పాస్టర్ గారిని కొట్టారండి, ప్యాడీలు చల్లారండి, ఎన్నో అవమానాలకు గురి చేస్తారండి. కాబట్టి మాకు అలాంటి అవమానాలు అవసరం లేదండి, మాకున్నటువంటి ఆ పరిస్థితులు మాకు చాలండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని స్వతంత్రంగా నమ్ముకోలేకపోతూ ఉన్నారు. అంటే నమ్ముకోవడం అంటే నీ జీవితంలో పాపము నుంచి, శాపము నుండి విముక్తి కలుగజేయడానికి వచ్చినటువంటి దేవుణ్ణి విశ్వసించలేకపోతూ ఉన్నారు. కాబట్టి మనం భయంకరమైనటువంటి క్యాన్సర్ రోగంతో బాధపడుతున్నాం. ఏ రోగం? చాలా భయంకరమైన క్యాన్సర్ రోగం. ఆ రోగము వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మొదట్లో దగ్గినప్పుడు కొద్దిగా బ్లడ్ పడేది. పర్వాలేదు, బ్రష్ చేసేటప్పుడు ఎక్కడో తగిలి ఉంటుంది, అంగుటికి ఎక్కడో తగిలి ఉంటుంది, సరే తగ్గిపోతలే అనుకున్నాం. నెల, 2 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు గడిచిన తర్వాత అసలు అలా దగ్గితే ఇంత బ్లడ్ పడుతుంది, గడగడికి బ్లడ్ పడుతుంది. వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యులు అన్నారు, మీకు క్యాన్సర్ చాలా ముదిరిపోయిందండి, మీరు మొదట్లోనే చూసుకోవాల్సింది. ఏమైంది అసలు మీకు? అయితే నేను మీకు సలహా ఇస్తాను, నా సాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తాను, నేను నేర్చుకున్నటువంటి విద్యను మీకు ఖచ్చితంగా ఉపయోగిస్తానయ్యా. అయితే మరి ఖచ్చితంగా మీరు నేను చెప్పినటువంటి ఆ మార్గంలో మీరు నిలబడాలి, నేను చెప్పినటువంటి వైద్యానికి మీరు అంగీకరించాలా. ఆయన వైద్యుడు ఎప్పుడైతే ఆ వ్యక్తికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడో, ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ జారీ చేసిన తర్వాత, ఇదిగో నీకు ఇచ్చినటువంటి మెనూ ఇది నువ్వు తినకూడదు, ఇది నువ్వు తాగకూడదు, ఈ ప్రదేశాల్లో నువ్వు ఉండకూడదు, ఇలా ఎప్పుడైతే నేను ఇచ్చినటువంటి ట్రీట్మెంట్కి అనుకూలంగా నువ్వు ఉంటావో ఖచ్చితంగా నువ్వు బాగుపడతావయ్యా అని అన్నాడు. అయితే హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాం, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాం, ఇంటికి వచ్చి తనకు నచ్చిన మార్గంలో తను తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు అని అంటే, ఎవరో చెప్పారు, స్నేహితులు అన్నారు కొంతమంది, ఎప్పుడైనా చనిపోవాల్సిందే కదా, ఎప్పుడైనా చనిపోవాల్సిందే, ఈరోజు రేపు ఎల్లుండి ఎప్పుడు కూడా చనిపోతాం. ఆ మాత్రం దానికి నోరు చంపుకోవడం అని ఎవరు చెప్పారు? నువ్వు చూడవలసిన వాటికి, తిరగవలసిన చోటకి వెళ్ళొద్దు ఎవరు చెప్పారు? వైద్యులు బోర్డు నుండి చెప్తారు. డాక్టర్కి ఏం పని పోవట్లేదు, డబ్బు కోసం హాస్పిటల్ చెప్పుకుంటాడు, కాబట్టి నువ్వు వాళ్ళకి వెళ్ళొద్దు, అనుభవించు అని ఎవరో చెప్పారు. లేదంటే కొంతమంది బెదిరించారు, ఇదిగో నువ్వు కానీ అలా చేసావంటే ఎక్కడి నుంచి మా మాటకు విలువ లేనట్టే, మా స్నేహం అంటే నీకు లెక్కలేనట్టే అని ఏవో చెప్పారు. కొన్ని కలబుల మాటలు. ప్రాణాన్ని కాపాడుకుంటాడా, స్నేహాన్ని నిలబెట్టుకుంటాడా? అంటే లోకంలో ఉన్నవాడు చెరగొట్టడానికి అనేక రకాల ప్రలోభాలు పెడుతూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితాలు అంటే చాలా మంది లోకంలో తెలుసుకోలేనటువంటి ఆ భయంకరమైనటువంటి వాస్తవం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు నీ ముదిరిపోయినటువంటి క్యాన్సర్ వ్యాధికి వైద్యుడు,
నీ పాప జీవితాన్ని విముక్తి కలిగించడానికి, నీలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి వ్యసనాల నుంచి విడిపించి ఆయన సత్య మార్గంలో నడిపించడానికి వచ్చినటువంటి ఆయన పరమవైద్యుడిగా ఉంటూ ఉన్నాడు. అంటే అంటారు, అయితే భయంకరమైన రోగాలకి ఇంక వైద్యం అవసరం లేదా అని అంటే, నమ్ముడు నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే. అంటే చాలా మంది పరిపూర్ణంగా నమ్మరు, సగం లోకంలోని సగం ఏమో దేవుడిలోని. అంటే అలాంటి ప్రశ్నలకు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర సమాధానాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కొన్ని వందల ఆధారాలు ఉన్నాయి. ఎవడో పనికిమాలినోడు చెప్తాడు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే ఏ రోగానికి మందు లేదంటే, నిజంగా యేసు ప్రభు వారిని పరిపూర్ణంగా నమ్మితే నీకు ఏ మెడిసిన్ అవసరం లేదు. నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభువు వారి యందు పరిపూర్ణంగా విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన పాదముల పట్టుకుని గోజాడినప్పుడు ఆయన నిత్య రక్షణకు ఆధారమై ఉన్నాడు. ఆయన అంటే లోకంలో కొన్ని రకాల ప్రలోభాలకి పడిపోతూ ఉన్నారు. ఆ నిత్య రక్షణకు ఆధారమైనటువంటి దేవుడు ఆయన లోకానికి రావడానికి మూల కారణం ఏంటంటే, మనకి నిత్య ఆశ్రయదుర్గంగా నిలవడానికి వచ్చాడు. లోకంలో మనుషులు కొంతకాలం పోయిన తర్వాత వదిలేస్తారు. అది నిత్య ఆశ్రయదుర్గము కాదు, అది నిత్య రక్షణ కాదు. మనతో ఉండేటువంటి నిత్యత్వానికి నడిపించేటువంటి బంధాలుగా ఈ లోకంలో ఉండేటువంటి బంధాలు, డబ్బైనా ధనమైన బలగమైన ఏదైనా కొంతకాలానికి ఈ లోకము నుండి వదిలిపోతుంది. బలం అన్ని బలం కూడా తగ్గిపోతుంది అంటాడు దైవజనుడు. అంటాడు, అయ్యా నీ బలం ఉన్నంత వరకు నీ దగ్గర చాలా మంది ఉంటారు. అయ్యా మన దగ్గర బలం ఉంది కదా, 10 మందిని కొడతాడు, పర్వాలేదు, నేను వెనకాల ఉంటానంట. ధనం ఉన్నప్పుడు కొన్ని కోట్ల రూపాయల దగ్గర ఉన్నాయి, పర్లేదు ఖర్చు పెడతాడు, వెనకాల కూర్చున్నాం అంటారు. అయితే ధనము తరిగిపోద్ది, బలము తరిగిపోద్ది. ఒకరోజు నేను పాడి ఏం చేస్తుంది, పిలుస్తుందట. అయితే నేను అంటాను, నిత్య రక్షణకు ఆధారమైనటువంటి దేవుడి మీద ఆధారపడినప్పుడు ఈ క్రిస్మస్ వేడుకలు, ఈ క్రిస్మస్ ఆర్భాటాలు దేనికనంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు సర్వసాధారణంగా ఆయన ఏదో తనను తాను ఆర్భాటపరచుకోవడానికి లోకానికి రావడం లేదు. తనను తాను అంగులు ఆర్భాటాలతో అందరికీ చూపించుకోవడానికి లోకానికి రాలేదు. అంటే చాలా మంది ఏమంటారంటే, ఏమంటే యేసుక్రీస్తు ప్రభువు వారి జనన విధానము ఎలా ఉందంటే, అసలు జనన విధానము యేసు ప్రభువు తెలుసుకుంటే మరి ఉన్నతమైనటువంటి గృహములోనో, ఉన్నతమైనటువంటి రాజ్యంలోనో, లేదంటే మరి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి కుటుంబంలో జన్మించగలడు. అలాంటిది ఏమి అనుకోలేదు ఆయన. అంటాడు, కడు పేదలను కూడా వదిలిపెట్టకుండా నిత్య నాశనానికి వెళ్ళిపోతున్న వారి కొరకు నిత్య రక్షకుడిగా, సగం రక్షణకే కాదు నిత్య రక్షకుడికి లోకానికి వచ్చాడు కనుక మరి ఆయన ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని ఆయన అంటున్నాడు కదా, మీరు నన్ను నమ్ముకోండి. ఎవరు నమ్ముకోవాలి? నేను చిన్నతనంలో ఉన్నప్పుడు 7th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటాను, నాకు ఈత వచ్చేది కాదు. అందరూ ఈత కొడుతూ ఉంటే ఏమేమి కాలం స్టీల్ ప్లాంట్కి వెళ్ళేటువంటి వాటర్ ఒక పెద్ద కొన్ని కెనాల్ ఉండేది. అందరూ ఈత కొడుతూ ఉంటే వాళ్ళ బట్టలన్నీ పట్టుకొని గట్టు మీద కూర్చునేవాడిని. వాళ్ళందరూ బట్టలు నా చేతికి ఇచ్చి, అరే ఇక్కడ కూర్చో, జాగ్రత్తగా బట్టలు పట్టుకోమని. ఆ ఒడ్డు మీద కూర్చొని బట్టల మొండలా పట్టుకొని అందరూ స్నానాలు చేసి చక్కగా పెద్ద పెద్ద ఆ పైకి దూకుతూ ఈత కొడుతూ అందరి మొదలు వెళ్తుంటే బట్టలు పట్టుకుని అలా ఇసురోమని చూసేవాడిని. నాకు కూడా ఎక్కువ వస్తే బాగుంది. వాళ్ళందరూ స్నానాలు చేసి బయటకు వస్తే ఆ ఒడ్డుని ఆ గట్టు వారిని కూర్చొని కొన్ని నీళ్ళ మీద జరుపుని వచ్చేసేవాడిని. సో పెట్టుకొని 7th క్లాస్లో సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, లాభం లేదు, అయితే వద్దు, లేకపోతే లేదు. కొంతమంది సలహా ఇచ్చారు, ఏమొచ్చారంటే, ఇదిగో గీతలు యువతలకి చవతలకి వెళ్తాయి కదా, గీతలు యువతలకి చవతలకి వెళ్ళినప్పుడు తన తోక ఇలా మెలికి తిరిగి పట్టుకుంటే అది వెంటనే దానికి ఎంత నొప్పి వస్తే అంత స్పీడ్గా అవతల తీసుకెళ్ళిపోద్ది అని సలహా ఇచ్చారు. నేనేం చేశాను, సరిగ్గా చూద్దాం అని చెప్పి అయితే వద్దు లేకపోతే అని చెప్పేసి దాని గీత తోక పట్టుకొని దాని గురించి ఇలా మెలిదెప్పు కానీ జమ్మున మధ్యలోకి లేకపోయింది. జమ్మున మధ్యలో అంటే నాకు తెలియదు అప్పటి వరకు దానికి ఎంత వాటర్ ఎక్కువ ఉంటే అంత చక్కగా మధ్యలో పడుకుంటుంది. జమ్మున మధ్యలోకి లేకపోతే నోటి నిండా నీళ్ళు తాగేసి దాని తోక వదిలేసి చేతులు కాలు కొట్టుకుంటున్నారు. అప్పుడు వెంటనే ఒక అన్ని గమ్ముకుని దూకి వచ్చాడు. ఆయన వచ్చేలోపు నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఇలా నిలబడగానే కింద ఉన్నటువంటి భూమి నా కాలుకి తాకేది. అప్పుడు నాకు అర్థమైంది, ఇది కొంచెం లోతే తక్కువే, పర్వాలేదు, రేపటి నుంచి ఇంకొంచెం డేర్ చేయొచ్చు అనుకుని అన్ని చేయబట్టుకొని మెల్లిగా అలా నడుచుకొని వచ్చారు. ఏం పర్లేదురా, ధైర్యంగా వచ్చాయంటే ఇంకా అక్కడి నుంచి నేను ఏం చేశానంటే, ఒక ప్లాస్టిక్ వైర్ తీసుకొని అవతల ఒడ్డుని కట్టేసి అన్న దాన్ని అవతల నుంచి యువతల పట్టుకొని యువతల చెట్టు కట్టి ఇలా 1 రోజులు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అప్పుడు ఏమని తెలుసా, 1 year తిరిగేలోపు దాదాపుగా ఇక్కడి నుంచి దాదాపు 500 మీటర్లు వాటర్లోంచి బయటికి రాకుండా ఈత కొట్టే అంత సామర్థ్యాన్ని నేర్చుకున్నా. అంటే నేనేమంటానంటే, ఒడ్డును కూర్చొని ఎంతకాలం చూసినా ఎవడో ఏదో చెప్పాడు, వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా, యేసు ప్రభులో వాస్తవం లేకపోతే ఈరోజు సర్వలోకము ఆయన గురించి ఎందుకు ఎరిగింది చెప్తుందో ఒకసారి దిగి చూస్తే, ఓకే నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి,
ఎగతాళి చేస్తూ ఉన్నారు. కానీ అందులో వాస్తవం అనేది కూడా ఉంది అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన సత్యవంతుడు కాకపోతే, ఆయన నీతివంతుడు కాకపోతే, ఆయన పరిశుద్ధుడు కాకపోతే, ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరి నోట యేసుక్రీస్తు ప్రభువు వారి పేరు రాకుండా కనీసం బుక్కు తీసి చదివిన ప్రతి ఒక్కరి నోట్లో యేసు ప్రభు వారి పేరు వచ్చిందని ధైర్యంగా చెప్పగలం. ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కరి నోట ఏమొస్తుందంటే క్రీస్తు పూర్వం పలకాలి. అది నాకు ఇష్టం లేదు అంటే నువ్వు చదువుకున్నటువంటి మూర్ఖుడివి అని అనడంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. యేసు ప్రభువారు ఆయన చరిత్రకారుడిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఆయనకు వచ్చినటువంటి గొప్ప శుభవార్త ఏంటంటే దేవుని సేవకుడికి చెప్తున్నాను, ఆయన నమ్ముకోండి, ఆయన రక్షణకు ఆధారపడుతుంది. ఈ క్రిస్మస్ అందుకే చేస్తున్నారు. ఈ క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ ఆర్భాటము, ఈ ఉత్సాహము, సంతోషం దేనికంటే రక్షణకి, నిత్య రక్షణకి, అది కూడా మామూలు రక్షణ కాదు, నిత్య రక్షణకి కారకుడట, నిత్య రక్షణ కారకుడు. అందుకని కొన్నిసార్లు మనము ప్రయత్నం చేయాలి. ఈయన అసలు పరిశుద్ధుడేనా? పనికి మన లోకంలో ఉంటూ ఉన్నాం, ఏవో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు చాలా మంది. ఎవరేం చెప్తుంది నమ్ముతున్నారు కానీ వాస్తవాన్ని నమ్మలేకపోతూ ఉన్నారు. పిల్లలు చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఈరోజు ఈ ప్రపంచంలో ఈ సంతోషాన్ని ప్రకటించే వారి గురించి ఒక మాట నేను మీకు పరిచయం చేయాలనుకుంటూ ఉన్నాను. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్టి నిరీక్షణ గలవారిపై మరియు కనుక నేటి వరకును చాలండి. ఇట్టి నిరీక్షణ మాకు ధైర్యాన్ని కలుగు చేస్తూ ఉంది. ఈ క్రిస్మస్ వేడుకలు ఎందుకు చేసుకుంటున్నారంటే ప్రపంచంలో అందరూ యేసు ప్రభువు గురించి ఎందుకు ప్రకటిస్తున్నారంటే ఆయన నిత్య రక్షణకి కారకుడుగా ఉన్నాడు, నిత్య ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆధారమైనటువంటి దేవుడు, ఏ లోపము లేనటువంటి వాడు. అంటే ఎవరికున్న ఏదో ఒక లోపం ఉంటుంది, ఏ లోపము లేనివాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. ఏ లోపము లేదు, ఏ బలహీనత లేదు. పిల్లగా మనుషుడిగా తనను తాను రీతిగా చేసుకుని ఇక్కడికి వచ్చాడు. ఈరోజు సంఘముగా మేము కానీ, సేవకులుగా మేము కానీ, లేదంటే లోకంలో అనేక సంఘాల ప్రజలు కానీ ఈరోజు ప్రపంచంలో నలుమూల నుంచి క్రిస్మస్ వేడుకలు ఎందుకు ప్రారంభిస్తున్నారు అని అంటే మాకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే నిత్య రక్షణకి ఆధారభూతులైనటువంటి దేవుని సన్నిధిలో ఉన్నాం. ఒకరోజు మా జీవితాలు ముగింపుకు వచ్చిన ఖచ్చితంగా నిత్య రాజ్యంలో ఆయనతో కలిసి ఉంటామనేటువంటి భరోసాను ఆయన ఇస్తూ ఉన్నాడు. చూడండి, వాక్య భాగం చదువుకుందాం. లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట మన అందరికీ సుపరిచితమైనటువంటి వాక్యము, ఈ లోకంలో చాలా మందికి తెలియనటువంటి ఒక మాట మనం పరిచయం చేసుకుందాం. అయితే ఆ దూత భయపడుతుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. చాలండి. అంటే ప్రజలందరికీ, అంటే మాకు మాత్రమే కాదు, ఈ లైవ్లో చూస్తున్న వారు కానీ, లేదంటే ఈ లోకంలో అనేక రకాలుగా ఆలోచనలు కలిగిన వారు కానీ, నేనంటాను ఇది ప్రజలందరికీ, క్రైస్తవులకు మాత్రమే కాదు, ప్రజలందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు కనుకనే ఆయన నిత్య రక్షణకి ఆధారభూతుడిగా వచ్చాడు కనుకనే ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం. ఇటు గొప్ప సంతోషంలో మీరు కూడా పాలుభాగస్తులుగా ఉండాలని దేవుని సేవకుడిగా నమ్ముతూ ఉన్నా. పిల్లల లోకంలో చాలా రకాల భయాలు ఉన్నాయి. అయితే ఈ లోకంలో ఉన్నవారు దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు. దేనికి భయపడాలి అంటే చాలా మంది ఏమంటారంటే బ్రతుకున్నంత వరకే కదండి, చనిపోయిన తర్వాత ఎలాగోలాగా అయిపోతుంది. యేసు ప్రభు రావడానికి కారణం అంటే నిత్య రక్షణ ఇవ్వటానికి. ఆ నిత్య రక్షణలో మనందరం కూడా నిలబడిన వారు ఈ క్రిస్మస్ వేడుకల్లో బహు ఉత్సాహంతో, సంతోషంతో, ఆర్భాటంతో క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నారు. అయితే కొంతమందికి ఎలా ఉంటుంది అంటే క్రీస్తుని గురించిన వార్త లేదా శిలువను గురించిన వార్త వెళ్తానుగా ఉంటుంది. ఇలాగేం పని పాటు లేదా, డబ్బులు ఎక్కువైపోయండి, అందుకనే ఏమంటే ఏం పని పాటు లేదంట. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. దేనికి భయపడాలి, వేటికి భయపడాలి అని చూడండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తన 86 కీర్తన భాగము 11వ చరణాన్ని మనం చదువుకుందాం. 86 కీర్తన భాగము 11వ చరణంలో ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నీ సత్యమును అనుసరించి
నడుచుకున్నట్లు ఈ మార్గమును నాకు బోధింపుము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయము. హల్లెలూయా. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు వారు అంటే చాలా మందికి చులకన. ఈ పేరుకున్నటువంటి యథార్థత, ఈ పేరుకున్నటువంటి వాస్తవికత చాలా మందికి తెలియదు. ఏమంటారంటే అల్లాలు ఉన్నారు కదండి, అల్లాలు అది యేసు ప్రభు తాలూకాలు అంటారు. యేసు ప్రభు తాలూకాలు అంటే నేను అంటాను, యేసు ప్రభు బిడ్డలుగా ముద్రించబడడం ఎంత ఆధిక్యతో నీకు తెలియదు కనుకనే అల్లాలు యేసు ప్రభు బిడ్డలు అంటారు. కానీ ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారికి కుమారుడిగా పిలవబడాలంటే నీకంటూ అర్హత ఉండాలి. ఏమంటే సీఎం గారు వచ్చారండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన కుమారుడైన లోకేష్ గారు వచ్చారు అనుకోండి, ఆయన తీసుకెళ్ళి బాబు నువ్వు పెంట్ హౌస్ లో ఉండు, ఇదిగో ఇక్కడ ఉండు, నీకు వేరే లాడ్జ్లో ఇక్కడ ఉండు, సీఎం గారు మాత్రమే అందులో ఉండాలి అంటారా? సీఎం గారికి ఎంత పేరు ఉందో సీఎం గారి కుమారుడికి కూడా అంతే ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకని ఆయన ఎవరు? సీఎం గారి కుమారుడు గారికి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి పిల్లలకు ఆధిక్యత ఏంటంటే ఈరోజు యేసు ప్రభు వారికి వచ్చినటువంటి ప్రకటన చేయగలిగేటువంటి ధైర్యము, ఆ సంతోషము ఉందని దానికి కారణం ఏంటంటే నిత్య రక్షణకు కారకుడి లోకానికి వచ్చాడు. ఆయన గురించి ధైర్యంగా చెప్పగలిగేటువంటి ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడు. నెక్స్ట్ ఖచ్చితంగా దేవుడు నన్ను నిత్య రాజ్యానికి వారసుడిగా చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ నిరీక్షణకు మనం అందరం కూడా ఎడిక్ట్ అయిపోయాం. దేనికి ఎడిక్ట్ అయ్యాం? పరలోక రాజ్యానికి మేము కూడా చేస్తాం. ఆ నిరీక్షణ దేవుడు ఏమంటారు తెలుసా? అల్లా యేసు ప్రభు పిల్లలండి, మరి నువ్వు కూడా యేసు ప్రభు పిల్లగా, నువ్వు ఎప్పుడు వస్తావు యేసు ప్రభు కుమారుడిగా? ఒకవేళ నువ్వు యేసు ప్రభు కుమార్తెగా రాకపోతే నీకుండేటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? చూడండి ఒకసారి వాక్య భాగం చదువుకుందాం. ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి గాని ఆత్మను దేహమును నరకములో నశింపజేసే వారికి ఇదన్నమాట. ఎవరికి భయపడాలి? ఈరోజు దేవుని బిడ్డలుగా మనకు ఉండేటువంటి ధైర్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి పిల్లలమండి. ఎలా వెళుతూ ఉంటే ఒకవేళ కొంతమంది ఈ క్రిస్మస్ దినాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఏంటంటే క్యారల్స్కి వెళ్తాం కదా, ఎక్కడైనా క్యారల్స్కి వెళ్ళినప్పుడు అందరూ చక్కగా ఆర్భాటంగా పాటలు పాడుతూ సంతోషంగా నాట్యాలు చేస్తూ క్రీస్తు గురించి ప్రకటిస్తూ క్రీస్తు నేడుకుంటేనో ఆయన లోకానికి రక్షణ తీసుకొచ్చాడు, నిత్య రక్షణకి కారణమవుతుంది ఆయన అని ప్రకటన. మాతో పనిచేసేప్పుడు అనుకుంది, మా ఇంటి పక్క వాడికి ఉంటుంది కదా, లేదా మా వీధిలో వాడికి ఉంటుంది కదా, నన్ను చూస్తే ఏమనుకుంటుందేమో అనుకుని ఈ బైబిల్ కాస్త ఇలా పెట్టేసుకుంటాం. ఎందుకని? నన్ను చూస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఇలాంటి మొగంటలకు వెళ్ళిపోయి యేసు ప్రభు వారిని స్వతంత్రంగా ప్రకటించాలని లోకంలో చాలా మంది ఉన్నారు. లేదా మరికొంతమంది ఏం చేస్తారు తెలుసా? మీరు వచ్చి మీరు ఈ రోజు అంటారు. యేసు ప్రభు వారి గురించి ప్రకటించడానికి పిరికితనంతో కూడిన ఆత్మను మనకి ఇవ్వలేదు ఆయన. హల్లెలూయా. మనకున్న ఒక అవకాశం ఈ క్రీస్తు జన్మదిన వేడుకల్లో ధైర్యంగా యేసు ప్రభు వారి గురించినటువంటి ప్రకటన చేయాలి. ఎందుకు మనము చెయ్యాలి అని నేను అంటాను. ఆత్మను చంపేవాడు, శరీరాన్ని చంపేవాడు ఎప్పుడైనా అంటే ఇప్పుడంటే చూడండి, శరీరం చనిపోతుంది జబ్బు వలనో రోగం వలనో ఏదో అంటే వయసు మరణం వలన ఏదో ఒక రోజు శరీరం అనేది ఒక రోజు చనిపోద్ది. కానీ లోపల ఇంకొకటి ఉంది. మనకు జీవాత్మ ఉండినటువంటి దేవుడు ఒకరోజు మనల్ని లెక్క అడుగుతాడు. నేను నీకు ఆత్మనిచ్చాను కదా, నిష్కలంకమైన వాడిగా శ్రేష్టమైన వాడిగా నేను తయారు చేశాను కదా, ఇది నన్ను కూర్చున్నటువంటి ప్రకటనలు చేయడానికి నా సాక్షిగా నా కుమారుడిగా అనేక కొన్ని వందల ప్రసంగాలు విన్నావు. చాలా సందర్భాల్లో మందిరానికి రాలేని వారు ఏం చేస్తారంటే అలా ఇంట్లో ఉంటారు, మందిరం నుంచి వెలువడే వాక్యాన్ని వింటూ వాళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభు తాలూకాలు దగ్గర అంటారు. నేనంటే ఈ వాక్యమైన నిన్ను కూడా ఒక రోజు దేవుడు లెక్క అడుగుతున్నామా, ఒక రోజుకి విన్నావు కదా, అప్పుడెందుకు మారు మనసు పొందలేదు, అప్పుడెందుకు నన్ను నమ్ముకోలేదు అని అంటే ఆయన అంటాడు, మీరు నన్ను నమ్ముకోండి, నేను నిత్య రక్షణకి ఆధారభూతుడిని. హల్లెలూయా. సగవ రక్షణ కాదు, నిత్య రక్షణకి ఆధారభూతుడు. ఆయన కీర్తనీయుడు, ఆయన కొనియాడబడడానికి అర్హుడు కనుక, కీర్తికి అర్హుడు కనుక, ఘనతకి అర్హుడు కనుక ఈ క్రిస్మస్ వేడుకలలో ప్రతి ఎంట, ప్రతి నోట, ప్రతి చోట యేసు ప్రభువు గురించినటువంటి కీర్తే. ప్రపంచ నలుమూలలో ఏ మూలకైనా వెళ్ళండి, యేసు ప్రభు గురించినటువంటి కీర్తి తారాస్థాయికి వెళ్ళిపోద్ది. హల్లెలూయా.
ఈ సందర్భంలోనైనా తెలుసుకోకపోతే ఏదో ఒక విధంగా మేబీ వింటున్నారేమో, తర్వాత అయినా వినబోతున్నారేమో. నేనంటే దేవుని సేవకుడిగా ఈ మాటలు నీ కొరకే. యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు నిత్య రక్షణ, పరలోకానికి ఆయనే మార్గం. ఈ లోకంలో ప్రలోభ పెట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి, పెడత్రోవ నడిపించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అవి ఏవి కూడా వాస్తవాలు కాదు కనుకనే మీ దేహమును చంపేవాడు కాదు. కానీ బైబిల్లో ఎంత శ్రేష్టమైన మాట ఉందంటే, దేహమును ఆత్మను చంపేవాడికి భయపడాలి. ఎందుకంటే ఈ ఆత్మకి చావు లేదు. ఎంత చక్కగా చెప్తారంటే, నాకు చిన్నతనంలో ఇప్పటికి అప్పుడప్పుడు నవ్వుకుంటాను నేను. మా నాన్న ఏమనేదంటే, పడుకునే ముందు పొరపాటు ఎవరైనా ఇంట్లో ఒక అంగన్వాడీ స్కూల్ లాగా ఉండేది, మొత్తం 4 ఫ్యామిలీ అందరూ చదువుతుంటే ఒక అంగన్వాడీ సెంటర్ లాగా ఉండేది. ఎవరైనా పొరపాటుని పడుకునే ముందు మంచినీళ్ళు అడిగారు అనుకోండి, మంచినీళ్ళు అడిగితే ఎవరికైనా తెచ్చివరా ఆడు మంచినీళ్ళు అడుగుతున్నానంటే నేను వెళ్ళను అనుకున్నప్పుడు పుస్తకం పడుకునిపోతే కాసేపు అలా ఉండేవారు. 10 నిమిషాలు పోయిన తర్వాత వెళ్ళరా ఆంటూ ఉన్న శిలక ఏమవుతుందట, మధ్యరాత్రిలో మంచినీళ్ళకి వెళ్ళి ఆ కొండ దగ్గరికి వెళ్ళి వాళ్తేనట ఏమవుతుంది, పొరపాటు నీకు ఎవరైనా చూసి ఆ కొండలో నీళ్లు తాగడానికి వెళ్తే మోతడితే శిలక ఇందులో ఉండిపోతుందట. ఇప్పటికీ నవ్వుకుంటాను నేను. అంటే శిలక మంచినీళ్ళు తాగడానికి వెళ్తుందా? ఆ కొండలో మోత అలా పెట్టేస్తే శిలక అందులో ఉండిపోతుందట. ఈ మంచం మీద ఉండిపోడంట చచ్చిపోతుందట. నేను అనుకుంటాను, ఇలా శిలకలో ఆ కొండల్లోకి అక్కడికి ఇక్కడికి వెళ్ళవలసి వస్తే ఈరోజు విదేశాలకు పాస్పోర్ట్లు వేసాలు అవసరం లేదు. అంతే కదండి. ఇప్పుడు లండన్లో ఉన్నానండి, మనం వాళ్ళు కూడా అనుకున్నాం, వాళ్ళు కొండ దగ్గర మోత తీసుకున్నట్టే ఇక్కడ నిద్రపోతే సరిపోతుంది కదా. నేను తర్వాత నాకు ఊహ తెలిసిన తర్వాత అనుకున్నాను, ఈ శిలక ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువుల వారు, అంటే దేవాది దేవుడు మనలో ఊదినటువంటి జీవాత్మ. దానికి మరణం లేదు. ఒకవేళ బైబిల్ తెలియజేస్తున్న రీతిగా అగ్ని ఆరదు, పొరుగు చాలదు, ఆత్మకు మరణం లేదు. ఒకవేళ నువ్వు నిజంగా ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి తెలుసుకోకపోతే, ఆయన గురించినటువంటి వాస్తవికత ఇప్పటికీ గ్రహించకపోతే, ఇప్పటికీ ఆరాధించేవారు పిచ్చోళ్ళు కాదు, ఆయన కొనియాడేవారు అసలు తిరుగుతాక లేని వారు కాదు. ఒకవేళ అలాగే భ్రమలో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారిని నమ్ముకోకుండా ఉంటే నేను అంటాను, నీ ఆత్మని చంపబడుతున్నాడు. ఆత్మకి తీర్పు ఉంది. ఆ తీర్పు దినాన్ని ఆయన అడుగుతాడు. నమ్ముకోలేని వారికి నిత్య తీర్పు. అందుకని నిత్య రక్షణకి కారణమవుతుంది. నీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ క్రిస్మస్ దినాలు ప్రారంభించారు. చాలా చాలా ప్రాంతాలలో ఇప్పటికే ప్రారంభించారు. ఈరోజు మరి ఎంత ఆర్భాటంతో క్రైస్తవులు సంతోషించడానికి గల కారణం ఏంటంటే, ఆయన నిత్య రక్షణకి కారకుడు. అలాంటి రక్షణకి కారకుడు ఈ లోకంలో చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు, ఆయన గురించి అర్థం చేసుకోలేకపోతున్నారు. పిల్లలకి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి ఆయన నామములకు భయపడాలి. ఆయన నామము అధికారం కలిగినటువంటి నామం ఈ లోకంలో చాలా మందికి తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే, యేసు ప్రభువు పేరంటే చొలకన, ఆయన ఎవరిని ఏమంట కదా, కాబట్టి ఏమైనా పర్వాలేదు. అదే ఇంకొకరు ఎవరైనా ఏమనంటే తొక్క తీసి ఎదురు నిలబెట్టేస్తారు. యేసుక్రీస్తు ప్రభువులో ఏమంటే దయ్యం పట్టిన వారి కొరకు కానీ, భయంకరమైనటువంటి రోగాలతో ఉన్న వారి కొరకు కానీ, లేదంటే లోకంలో ఏ సేవకుడైనా ప్రార్థన చేసేటప్పుడు ఏమని అంటాడు, యేసు నామములో ఇలా, యేసు నామములో. అంటే ఇప్పుడు అంధకార శక్తులు కానీ, దురాత్మ శక్తులు కానీ, లేదా బలహీనతలు కానీ, యేసు నామం అనేది అధికారం కలిగిన నామం. ఆయన నామములు దయ్యాలు భయపడుతూ ఉన్నాయి, అనేక రోగాలు భయపడుతూ ఉన్నాయి. కానీ మనుషులు మాత్రం భయపడలేదంట. ఎందుకంటే ఆ పేరు విలువ ఇప్పుడు తెలియదు. ఒకరోజు తీర్పులోకి వెళతావు, అప్పుడు ఖచ్చితంగా అడుగుతుందమ్మా, ఒకరోజు విన్నావు కదా వాక్యం, ఒకరోజు క్రిస్మస్ పండుగ పిలిచారు కదా మందిరానికి నిన్ను, లేదా మందిరానికి వచ్చి కూడా మనం ఇంకా పెడతలో నడుస్తూ ఉంటే ఖచ్చితంగా తీర్పులోకి వెళ్ళబోతున్నాం. రెండవది, మన శరీరమును చంపేవాడికి భయపడకండి. శరీరం ఏదో విధంగా చనిపోతే, కాబట్టి ఏబేలు చంపబడ్డా, కావాలని చచ్చిపోయాడా? చంపబడ్డాడు. కానీ తన రక్తము కొరకు దేవుడే మాట్లాడుతున్నాడు, కయ్యేనా ఏది అసలు విషయం, ఎందుకు చంపేసావు? చంపేస్తాను అంతే. అరే అయిపోయింది, నాకు తెలియదు అన్నాడు. మొత్తాన్ని కట్ చేసి డ్యూటీ చేసి అన్ని చేసిన తర్వాత ఒప్పుకున్నాడు, తగిలించండి. అంటే ఏబేలు రక్తము శ్రేష్టమైనది. ఈరోజు నా జీవితాన్ని నేను అంటాను, మీకు మాత్రమే కాదు, లైవ్లో ఉన్న వారు కూడా తెలియజేస్తున్నా, మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తుని గురించి ఈ క్రిస్మస్ వేడుకలలో మనం ధైర్యంగా ప్రకటించవచ్చు. ఎవరు ఏమనుకున్నా
ఎంతమంది ఎగతాళి చేస్తూ ఉన్నా, ఎంతమంది నవ్వుతున్నా, యేసు ప్రభువు గురించి ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నా పరిపూర్ణమైనటువంటి రక్షణలో ఉన్నాం. నిత్య రక్షణకి కారణభూతుడని దేవుడు నమ్మాము కనుక ధైర్యంగా ఆయన గురించి ప్రకటించాలి. క్రీస్తే నిజమైనటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడు. ఏ లోకము లేని వాటిని ప్రకటించడంలో వెనకాడకూడదు, భయపడకూడదు. రెండవది లైవ్లో ఉన్న వారిని తెలియజేస్తుంది, ఆయన నమ్ముకోండి, ఆయన నిత్య రక్షణకి కారణం. శరీరాన్ని చంపేవాడి కోసమో, లేదంటే ఎవరో చూస్తే నవ్వుతారనో, లేదంటే ఏదో చేస్తారనో అలాంటి వాటికి భయపడకండి. మన ఆత్మకి సంరక్షకుడు, నిత్య రాజ్యానికి పరలోకానికి నడిపించేటువంటి నాదుడైన దేవుడిని నమ్ముకునే వారిగా ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు, ఇక్కడ మనం ఒక వాక్యాన్ని చూపిస్తాను. ఒక వాక్యము దేనికి వేటికి భయపడకూడదు అని అంటే, ఇక్కడ మనం చూసినప్పుడు మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చినప్పుడు చదువుకొని ముగించుకుందాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ఈ లోకంలో ఇటు మనకి కానీ లోకంలో ఉన్నవారు కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు నిత్య రక్షణకు కారకుడు. మధ్యలో వదిలిపెట్టేసేవాడు కాదు. కష్టంగా ఉందనో, ఇబ్బందిగా ఉందనో, లేదంటే మీరు సరిగ్గా లేదనో వదిలిపెట్టేవాడు కాదు ఆయన. కాబట్టి ఈ లోకానికి బాలుడిగా తనను తాను తగ్గించుకుని మనుషుడికి లోకానికి వచ్చాడు. శ్రమ ఉందని, మరణం ఉందని తెలిసినప్పటికీ, నిందలు అవమానాలు ఉన్నాయని తెలిసినప్పటికీ ఈ లోకంలో జన్మించడం మాత్రమే కాదు, మరి మానవాల రక్షణ కొరకు కల్వరిశిలువలో మరణించడానికి కూడా వెనకాడకుండా నిత్య రక్షణకి కారణకుడిగా ఉన్నటువంటి దేవుడిని మనం నమ్ముకున్నాం. ఈ లోకంలోకి ఎవరైనా నమ్ముకోకపోతే ఆయన నిత్య రక్షణకి కారణకుడు కనుక మన జీవితాన్ని పరలోక రాజ్యానికి నడిపించిన నాదుడు కనుక ఆయన ఏం చేయాలి? నమ్ముకోవాలి. అదే ప్రవక్త యెషయా చెప్తున్నారు, ఆయన నమ్ముకోండి, ఆయన నిత్య రక్షణకి కారణభూతుడు, మనము కీర్తించదగినటువంటి దేవుడు అని తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లలు, మన జీవితాల్లో చాలా మంది బెదిరిస్తారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే అయిపోతుంది, నీకు ఏది రాదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏముంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇంకా రకరకాల ప్రభావం ఈ వీధిలో సువార్త నడుస్తుంది, లేదా నీకు ఏమో చెప్తారు. నేను అంటాను, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పేతురు అంటాడు, మేము మనుషులకు కాదయ్యా, దేవునికి భయపడాలి. ఎందుకంటే మీరు దేహాన్ని చంపుతారు, ఆయన ఆత్మకి సంరక్షణ. చంపాలని చాలా మంది చూశారు, బెదిరించాలని చాలా మంది చూశారు. దానియేలు బెదిరించారు, శద్రకు మెషకు అబేద్నెగోను బెదిరించారు. బెదిరింపులు ఏమైనా ఉన్నాయా? మొదటిగా బెదిరించారు ఉన్నాయా? పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో మన జీవితాన్ని రక్షించడానికి ఆయన ఎంతైనా సమర్థుడు. రక్షణకు దూరంగా ఉన్నవారు కానీ, ఆల్రెడీ రక్షణలో ఉన్నవారు కానీ వాస్తవంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన నిత్య రక్షణకి కారణభూతుడు కనుకనే ఈ లోకంలో పరిశుద్ధుడిగా జన్మించాడు. మనకి రక్షణ ఇవ్వడానికి, మనకి మోక్ష రాజ్యం నడిపించడానికి, పరలోకానికి వారసులుగా చేయడానికి, ఆయన లోకంలో జన్మించడానికి సిద్ధపడినటువంటి దినాలే క్రిస్మస్ దినాలు. కనుక ఈ ప్రపంచం అంతా కూడా ఆయన జన్మదిన వేడుకలు అద్భుతంగా జరుపుకుంటాయి. కనుక మనం కూడా అట్టి సంతోషంలో మరి ఈ లోకంలో తెలిసిన వారు, యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి విన్నవారు కన్నవారు అందరూ కూడా ఈ జన్మదిన వేడుకలో యేసు ప్రభువు యొక్క ఈ సంతోష దినాలలో అందరూ పాలుభాగస్తులుగా ఉంటే ఖచ్చితంగా క్రీస్తుని కూర్చున్నటువంటి సువార్త అనేక ప్రాంతాలకి పెద్ద జరగడానికి అవకాశము ఉంటుంది. కొద్ది మాటలు దేవుని దీవించగా ప్రార్థన చేసుకుందాం.